స్కాల్పింగ్కి అండ్ ఇంట్రాడే ట్రేడర్స్కి కానీ, బిగినర్స్కి కానీ, బాగా ట్రేడింగ్లో సీజన్డ్ ట్రేడర్స్కి కానీ ఎవరికైనా పనిచేస్తుందండి. మనం ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు, ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ ఇంకా సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందామండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మొమెంటమ్ ఇండికేటర్. 0 and 100 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది మార్కెట్ ట్రెండ్స్ని బట్టి. 50 అంటే న్యూట్రల్ అని, పైన 70 ఉంటే ఓవర్ బాట్ అని, 30 ఉంటే ఓవర్ సోల్డ్ కండిషన్గా ఆర్ఎస్ఐని యూజ్ చేసి ట్రేడ్ చేస్తుంటాము. సూపర్ ట్రెండ్ ఏమో ఎప్పుడు ప్రైస్ చార్ట్ మీద ఒక లైన్ని ప్లాట్ చేస్తూ వెళ్తుంది. అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మార్క్ చేస్తూ వెళ్తుంది. దీనికి బై ఆర్ సెల్ సిగ్నల్ చూపిస్తూ ఉంటుందండి. ఎప్పుడు మార్కెట్కి తగ్గట్టుగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆర్ఎస్ఐతో కానీ, మూవింగ్ యావరేజ్తో కానీ, ఏ ఇండికేటర్స్తో అయినా కానీ వాడుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్ట్రాటజీలో ఏంటి అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండికేటర్స్ యాడ్ చేస్తానండి. సూపర్ ట్రెండ్ ఇంకా ఆర్ఎస్ఐ ఇండికేటర్స్. సూపర్ ట్రెండ్ని 2 times యాడ్ చేస్తానండి. మన ఈ స్ట్రాటజీకి సూపర్ ట్రెండ్ 2 సార్లు కావాలి. 2 సార్లు యాడ్ అయింది. నేను 3 minute టైం ఇంటర్వెల్లో ఉన్నానండి. మీరు 5 minutesలో కూడా చేయొచ్చు. ఇది 5 minutesలో కూడా ప్రాఫిటబుల్గా ఇండికేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ సూపర్ ట్రెండ్ వచ్చేసి దీన్ని మనం ఇన్పుట్స్లోకి వెళ్ళి దీన్ని 2 చేసుకోవాలి ఫ్యాక్టర్ని. ఇంకొక సూపర్ ట్రెండ్ని 4గా చేసుకోవాలి. అప్పుడు మనకి 2 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్, ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్ వస్తుంది. ఈ ఆర్ఎస్ఐలో మనకి మూవింగ్ యావరేజ్ అక్కర్లేదు. ఆర్ఎస్ఐ బేస్డ్ మూవింగ్ యావరేజ్ కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ లిమిట్స్ మాత్రం ఆర్ఎస్ఐకి అక్కర్లేదండి, మనం డిసేబుల్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఈ 50 మిడిల్ బ్యాండ్ ఏదైతే న్యూట్రల్ బ్యాండ్ ఉందో అది మనకు కావాలి. సో ఇప్పుడు ఒక సిగ్నల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఈ స్ట్రాటజీలో అనేది మనం చూద్దాము. సూపర్ ట్రెండ్స్ 2 యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి అంటే, ఈ సూపర్ ట్రెండ్స్ 2 సేమ్ కలర్లో ఉండాలండి ఈ క్యాండిల్లో. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సెక్షన్లో అబ్జర్వ్ చేస్తే ఒక సూపర్ ట్రెండ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది, ఇంకో సూపర్ ట్రెండ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. కానీ మనకు కావాల్సిన సిగ్నల్ మాత్రం ఎప్పుడైతే 2 సూపర్ ట్రెండ్స్ సేమ్ కలర్లో ఉంటాయో అప్పుడే మనం పొజిషన్ తీసుకోవాలండి. ఈ పొజిషన్స్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్ ఆర్ బై సిగ్నల్ ఎప్పుడు తీసుకోవాలి అనేది చూద్దాము. మనం అనుకున్నట్టుగా 2 సూపర్ ట్రెండ్స్ సేమ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే పొజిషన్ తీసుకోవాలి. 2 సూపర్ ట్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు లాంగ్ చేయొచ్చు ఆర్ బై చేయొచ్చు. 2 సూపర్ ట్రెండ్స్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు సెల్ చేయొచ్చు ఆర్ షార్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఒకటే కండిషన్ కాదండి, ఇవి 2 మీట్ అయ్యాక ఆర్ఎస్ఐ వాల్యూ 50 కంటే తక్కువ ఉండాలి సెల్ ఆర్ షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు. ఇక్కడ లాంగ్ ఆర్ బై తీసుకున్నప్పుడు ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 50 ఉండాలి. అంటే 50 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ ట్రెండ్ కన్ఫర్మేషన్ అండి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ మన మార్కెట్లో ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూద్దాము. చూసి మనకి ట్రేడ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్స్ 2, ఇక్కడ 2 సూపర్ ట్రెండ్స్ రెడ్గా ఫామ్ అయ్యాయి. ఈ 2 సూపర్ ట్రెండ్స్ మనం ఎక్కడ ఫామ్ అయ్యాయి అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ స్టార్టింగ్లో సూపర్ ట్రెండ్ ఫామ్ అయిందండి. ఆర్ఎస్ఐ వాల్యూ ఇక్కడ 29 అంటే 50కి కింద ఉంది మనం అనుకున్నట్టుగా. సో ఈ క్యాండిల్ ఫినిష్ అయ్యాక మనకి కన్ఫర్మేషన్ వస్తుంది సూపర్ ట్రెండ్ రెడ్గా ఫామ్ అవుతుంది అని. సో ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు షార్టింగ్ చేయొచ్చు ఆర్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇంకా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ విషయానికి వస్తే దీంట్లో ప్రీవియస్ క్యాండిల్స్ హై ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్ ఫ్యూ క్యాండిల్స్ అంటే కొన్ని క్యాండిల్స్ హైగా చూసుకొని దాంట్లో రెసిస్టెన్స్ లెవెల్ గీసుకొని మీరు స్టాప్ లాస్ మార్క్ చేయొచ్చు. టార్గెట్కి ఏమో మీరు అయితే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో లాగా 1:2 పెట్టి టార్గెట్ తీసుకోవచ్చు. ఆర్ సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో, ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది సూపర్ ట్రెండ్. మీకు సూపర్ ట్రెండ్ కలర్ చేంజ్ అవ్వగానే మీరు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సెల్ ఆర్ షార్టింగ్ అప్పుడు అండి. సూపర్ ట్రెండ్లో 2 సేమ్ కలర్ రెడ్ కలర్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం అదే సూపర్ ట్రెండ్లో బై సిగ్నల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి
ఈ క్యాండిల్ దగ్గర 2 సూపర్ ట్రెండ్స్ గ్రీన్ కలర్లో వచ్చాయి. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ కన్ఫర్మేషన్ వస్తుందండి. ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ ట్రెండ్ ఇక్కడ 2 సూపర్ ట్రెండ్స్ గ్రీన్ కలర్గా మారాయి. అండ్ RSI వాల్యూ వచ్చేసి 67 ఉందండి. ఇక్కడ ఆ 67 RSI వాల్యూ అబవ్ 50. సో మన కండిషన్ని మీట్ అవుతుంది. అది 2 సూపర్ ట్రెండ్స్ గ్రీన్గా ఉన్నాయి, RSI వాల్యూ అబవ్ 60గా ఉంది. సో ఇది లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి చాలా మంచి టైం. సో మనం ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అయినప్పుడు కనుక ఇక్కడ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఈ పొజిషన్ అయ్యాక మార్కెట్స్ పైకి వెళ్ళాయి. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ని లాస్ట్ క్యాండిల్ ఆర్ లాస్ట్ ఫ్యూ క్యాండిల్ లోగా పెట్టుకొని దాన్ని బట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టార్గెట్ ఏమో 1:2 రేషియో ఆర్ సూపర్ ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మనం సెల్లో షార్టింగ్లో చూసినట్టే అండి, సూపర్ ట్రెండ్ కలర్ చేంజ్ అయినప్పుడు మనం టార్గెట్ పెట్టుకొని స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు అండి పొజిషన్స్. అండ్ ఈ స్ట్రాటజీ ట్రెండింగ్ మార్కెట్స్లో చాలా బాగా పనిచేస్తుంది రేంజ్ బౌండ్ మార్కెట్స్ కంటే. అందుకని ఈ స్ట్రాటజీని మీరు ట్రెండింగ్ మార్కెట్స్లో అప్లై చేసి ట్రై చేయొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా బాగుంటుంది ట్రెండింగ్ మార్కెట్స్లో. సో ఇంకో బోనస్ టిప్ ఏంటంటే అండి, మార్కెట్స్ జనరల్గా 2:30 PM తర్వాత ఎక్స్పైరీ డేస్లో స్పెషల్గా చాలా వాలటైల్గా ఉంటాయి. సో దాని ముందే మీరు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ స్ట్రాటజీని మీరు అప్లై చేసే ముందు బ్యాక్ టెస్టింగ్ చేసి పేపర్ ట్రేడింగ్ కూడా చేసి మీకు ఈ స్ట్రాటజీ వల్ల ప్రాఫిటబుల్ అండ్ సూటబుల్, మీకు సూట్ అయ్యే ప్రాఫిట్స్ ఆర్ రిజల్ట్స్ వస్తున్నాయా అని ఐడెంటిఫై చేయండి. అన్ని స్ట్రాటజీస్ అన్ని డేస్లో అందరికీ పనిచేయవండి. సో ఇది మీకు సూట్ అవుతుందా అనేది ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ సూట్ అవుతుంది అనిపిస్తే దాన్ని లైవ్లో రియల్ మనీతో అప్లై చేసి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ పొందొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి. ఇంకేమైనా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఉంటే మీకు చూడాలని ఉంటే అది కూడా యాడ్ చేయండి. నా దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.